నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో ఆయా పార్టీల అధినేతలు రకరకాల ఆలోచనలతో రాజకీయ వ్యవహారాలని నడుపుతుంటారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీలు, ఆ పార్టీలో నాయకులు ఏమైనా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే చర్యలు తీసుకునే విషయంలో కొంత వెనుకంజ వేస్తారు అధికారంలో ఉన్న పార్టీలు. మరి అధికారంలో లేని పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అయితే పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఆ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే వారిని, అంటే ఆ పార్టీ సీనియర్లు కొంతమందిని రాయబారంగా పంపి క్రమశిక్షణ చర్యలకు దూరంగా ఉండేలా పార్టీకి పనిచేసేలా కొంత ఒప్పంద కార్యక్రమాలు నడుస్తుంటాయి సహజంగా. కానీ వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నిబద్ధత, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో ప్రజలకి పార్టీని మరింత దగ్గర తీసుకువెళ్ళాలి, పార్టీలోనే ఉంటూ పార్టీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ పార్టీ నిర్ణయాలకి వ్యతిరేకంగా ఉంటే అది ఎంతటి నాయకుడైనా సరే ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయడం అనేది వైఎస్ఆర్సీపీలో ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది. దీంట్లో నిర్మోహమాటంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు, మరో ఇద్దరు కార్పొరేటర్లని వైఎస్ఆర్సీపీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి గుంటూరులో పాల్పడుతున్నారనేది ప్రధానమైన ఆరోపణ. మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు గుంటూరు మేయర్కి ఎన్నికయ్యారు. మార్చి నెల వరకు గుంటూరు మేయర్గానే ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా. తర్వాత వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్లందరూ కూడా టీడీపీ బాట పట్టడం వల్ల అవిశ్వాస తీర్మానంతో అక్కడ మేయర్ని దించే ప్రయత్నం చేసే క్రమంలో అవిశ్వాసం పెడతారని తెలిసే గుంటూరు వైఎస్ఆర్సీపీ మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు అవిశ్వాసానికి ముందు 2 రోజుల ముందే మేయర్ పదవికి రిజైన్ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడమే కాదు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నట్టు కూడా ఆధారాలు ఆ పార్టీ సీనియర్లు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ అధిష్టానానికి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మరి గుంటూరు మాజీ మేయరు కావటి మనోహర్ నాయుడు, ఇద్దరు కార్పొరేటర్ని వైఎస్ఆర్సీపీ నుండి సస్పెండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో సీనియర్ నాయకులు ఎవరున్నా సరే ఆ పార్టీలో ఎవరు తప్పు చేసినా ఎవరిని ఉపేక్షించేది లేదనేది కరాఖండిగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలినాళ్ళ నుండి కూడా అదేవిధంగా అడుగులు వేస్తారు. నెల్లూరు జిల్లాలో కానీ, విశాఖపట్నంలో కానీ, శ్రీకాకుళంలో కానీ, మరి శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీగా ఉన్నాడు, మరి అచ్చెన్నాయుడు గారి మీద ఓడిపోయారు దువ్వాడ శ్రీనివాస్. మరి వైఎస్ఆర్సీపీలో మంచి వాగ్దాడి కలిగిన నాయకుడు. మరి కొన్ని వ్యక్తిగత కారణాలా లేకపోతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలా అనేది పక్కన పెడితే మరి వైఎస్ఆర్సీపీ తనకి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్న తరుణంలో పార్టీ నుండి దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే రాయలసీమ జిల్లాలో, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మరి ఆంధ్రప్రదేశ్ సాహిత్య మండలి మాజీ చైర్మన్గా ఉన్న పిల్లంగొల్ల శ్రీలక్ష్మి గారిని మరి ఆమెను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరి రీజన్స్ ఏంటనేది మరి ఆ పార్టీ ఇచ్చిన లేఖలో ఏం పేర్కొన్నారనేది మరి సస్పెండ్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకే తెలియాలి. ఎందుకు సస్పెండ్ చేశారనేది పార్టీ ఒక ఆలోచనతోనే చేసుంటారు. మరి ఉట్టిగా పార్టీలో ఉన్న నాయకులను సస్పెండ్ చేస్తారా అంటే అలా చేయడానికి అవకాశం లేదు. పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా పనిచేస్తేనే ఖచ్చితంగా ఎంతటి సీనియర్ నాయకుడైనా, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనా సరే పార్టీ విధి విధానాలకి వ్యతిరేకంగా పనిచేస్తే సస్పెండ్ చేయటం ఖాయం అనేది ఒక వైఎస్ఆర్సీపీలోనే సాధ్యపడుతుంది. దీంట్లో నిర్ముఖమాటంగా పదవులో ఉన్నా, పదవిలో లేకపోయినా, పార్టీలో కీలక పదవులు ఉన్నా కూడా అలాంటి వ్యక్తులు తప్పు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేయటం వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న విధానం. మరొక విధంగా పార్టీకి ఇది మంచిదే, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సస్పెన్షన్ చేస్తే పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంది కదా అనేది పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. మరి ఏదేమైనా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కఠోరంగానే, కఠినంగానే ఉంటాయి. అది ఎంతలా వ్యక్తి అయినా సరే అలాంటి వ్యక్తులు తప్పు చేస్తే వైసీపీని సస్పెండ్ చేయడం అనేది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు. మరి కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది కరెక్ట్ కాదని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తప్పు చేసిన వాళ్ళకి
ఆ పార్టీని సస్పెండ్ చేయడం అనేది పార్టీ విధి విధానం. అది కాకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా సెటరేట్ అవుతారు అనేది ఆ పార్టీ కొన్ని ఆలోచనలు చేస్తున్న క్రమంలో మరి కావటి మనోహర్ నాయుడు, దువ్వాడ శ్రీనివాస్, పిల్లంగోళ శ్రీలక్ష్మి గారు అట్లా మిగిలిన జిల్లాలో కూడా నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేసుకుంటే ప్రక్రియ కొనసాగిస్తుంది. మరి దీంట్లో కొంతమంది సస్పెండ్ చేయడం కరెక్ట్ అంటున్నారు, కొంతమంది వాళ్ళని ఒప్పించి తప్పు జరిగింది కాబట్టి రెండోసారి జరగకుండా హెచ్చరిక చేస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం కూడా ఉంది. మరి పార్టీ అధినేత అయితే ఒక కీలక నిర్ణయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. మరి ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు సస్పెన్షన్ మీద అయితే వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.